ఇంకెరోజు అయితే 30వ తేదీ జూలై నెల 2024 మంగళవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి ఎలా వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వెయిట్ అని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు కలిసి ప్లీజ్ లైక్ తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక సబ్స్క్రైబ్ కోసం మన ఛానల్ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీకు ఈ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ बटन అయితే ఉంటుంది. कोई नॉर्थ इंडिया और साउथ इंडिया आदमी दिखाए तो हिंदी वाला दिखाए तो आपके राइट साइड पे सब्सक्राइब बटन दिखाएगा, जल्दी सब्सक्राइब कर लो. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29, 30, 32, 33 అయితే ఉన్నాయి. దిగుమతుల గురించి మాట్లాడుకుందాం. మనం ముందుగా టీవీ సిమెంట్ లైన్ మొత్తం మాట్లాడుకున్నా కూడా పెద్దగా మార్పు అయితే లేదు. ఇంకా అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం, భాగ్యలక్ష్మి, ఎస్జిఎస్ మండి లైన్ మాట్లాడుకున్నా కూడా ఇక్కడ మళ్ళీ దిగుమతి అయితే తగ్గింది. నిన్నటితో పోల్చుకుంటే 5 ఇంకా 10% మేర దిగుమతి అయితే తగ్గింది. అలాగే పాతాళం స్టార్టింగ్ తీసుకున్నా కూడా పెద్దగా మార్పు అయితే లేదు. ఓవరాల్గా నిన్నే దిగుమతి అయితే తగ్గింది, దాంతోపాటు ఈ రోజు కూడా దిగుమతి అయితే తగ్గింది. మరి మదనపల్లి మార్కెట్లో ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. ఓవరాల్గా రోజు రోజుకి దిగుమతులు అనేది తక్కువగా వస్తున్నాయంటే అంతే తగ్గుకుంటూ వస్తున్నాయి. నిన్న తీసుకోనండి, మొన్న తీసుకోండి, మరి రేపు ఎల్లుండి మరింత పెరుగుతాయా లేదా తగ్గుతాయా లేదా చూడాలి. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతానికి అయితే దిగుమతి అయితే తగ్గింది. ఓవరాల్గా చూసుకుంటే దిగుమతి అయితే మనం టీవీఎస్ లైన్ అలాగే జీపీఆర్ లైన్ స్టార్టింగ్ పాతాళం మొత్తం కంపేర్ చేసుకున్నా మళ్ళీ దిగుమతి అయితే స్వల్పంగా తగ్గింది. నిన్న తగ్గింది, దాంతోపాటు ఈరోజు దిగుమతి రోజు రోజుకి తగ్గుతూ ఉంది. మరి రోజు ఇలానే కంటిన్యూ అవుతుందా, మళ్ళీ సడన్గా ఎవరు ఊహించిన స్థాయిలో మళ్ళీ దిగుమతులు అనేది వస్తాయా లేదా చూడాలి. సో ప్రస్తుతానికి అయితే దిగుమతి తగ్గింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. ఇంకెరోజు అయితే 30వ తేదీ